హాయ్ హలో అండి, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. తెలుసు కదా, ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడే లేచిన, మా మమ్మీ మా డాడీ ఎప్పుడో లేచిండు, ఇంకా మా ఆయన అయితే ఇంకెప్పుడో లేచిండు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంది అన్నది మనమైతే వెళ్ళి చూద్దాము. అండ్ ఈరోజు అయితే మా పిన్ని కూడా వచ్చేస్తాందులో మా ఇంటికి అయితే. ఇంక ఈరోజు అయితే ఫ్యామిలీ అందరూ మా ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యామిలీ అందరూ వచ్చారు అనుకో ఇంటికి మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా, నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. ఇంకా మెయిన్గా మన అమ్మ వాళ్ళు వస్తాలంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే పనులు చేసే బాధ అంతా తప్పుతుంది కదా. జస్ట్ ఫర్ ఫన్నీ అన్నా మళ్ళీ దీన్ని కూడా తీసుకొని బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకూర్రుల్లో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పడుకున్నామంటే ఏడ పడుకొని ఇస్తారు మూడోరి లేసరికి మా మమ్మీ స్టార్ట్ చేసింది బోలు పట్టా పటా పటా. ఇక మహా ఒప్పుకుంటుందా, లేచి కూర్చున్నది. ఇక నేను లేవాల్సి వచ్చింది. ఇన్ని బోలు తోమేసింది అమ్మ. ఇక మా చెప్పు ఏమో ఎత్తాడు, ఇప్పి ఎత్తాడు. ఎన్ని ఎత్తాను నేనైతే తినా ఫస్ట్ చెప్తాను. గడ్డి కాదు, ఇప్పి మా ఇంట్లో నాట్ అలవాడు అబ్బా. ఇప్పుడే మా మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా రోజు టిఫిన్లు తింటూనే ఉంటారు కదా, ఇవి వాళ్ళ దగ్గర చేయరు, అందుకే చేద్దాం వాళ్ళ కోసం. కొట్టే మళ్ళీ మన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ తక్కువ పడేసుకుంటారు కడుపులా. ఇంట్లో ఉన్నా వేస్ట్ అవుతుంది, మళ్ళీ వేసుకోమ. అలానే స్మాష్ చేస్తానా బాగా తెలియదు. అది పొద్దున్న రెడీ అయినావు కదా, ఇక నేను లేవకముందు రోజు అంతే అనుకో. కొత్త సినిమా ఆడ పెట్టపోయినా మా డాడీకి. కొత్తిమీర వేసినావా? మరి అంతేందుకు వేసినా? ఇంతేనా? ఇక నేను కూడా తెలుసు. గల్లి గిల్లు ఎత్తావా? నువ్వు తింటావా? లాస్ట్ కొంచెం ఆరేసినావా? అయినా అవి 5 రూపీస్ ప్యాకెట్లు కదా, అందుకే అట్లా తక్కువ వచ్చినాయి. కొంచెం తిందా నువ్వు కూడా లైట్గా. ఇక మూతి ఇట్లా పెట్టి వడ్డీయాలా, ఇట్లా పెట్టి ఎట్లా పెడతానో తెలుసు. ఇక గిజ్జుడు ఇట్లా వడ్డిస్తాను. ఇక మా వాళ్ళందరూ అయితే ఇప్పుడైతే తిన్నారు. ఇక నేనైతే కిందికి పోతున్నా గోంగూర తీసుకురావడానికి, ఎందుకంటే ఈరోజు గోంగూర పచ్చడి వేసుకోబోతున్నాము. మా మమ్మీ గోంగూర పచ్చడి చాలా 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 టేస్టీగా చేస్తుంది, నాకు చాలా ఇష్టము. నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి అంటే మస్తు ఇష్టం ఉంటుంది. మేము అస్సలు మిస్ కాము. మా మమ్మీ చేత అందరం కలిసినాం అనుకోండి కంపల్సరీ గోంగూర పచ్చడి చేయించుకుంటాము. అందుకోసమే నేను కిందికి వెళ్తున్నాను ఇప్పుడు. మా మమ్మీని అయితే గోంగూర పచ్చడి ఎండుమిర్చి చేస్తుంది. అసలు ఆ టేస్ట్ నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు అస్సలే రాదబ్బా. మా పిన్నికి కూడా రాదు. మా పిన్ని కూడా అదే అంటుంది, అక్క నువ్వైతే మస్తు చేస్తే గోంగూర పచ్చడి అని. సో ఇంకా ఈరోజు అయితే మాది ఇంట్లో గోంగూర పచ్చడి అండి. మంచిగా కడుపు నిండా తింటా నేనైతే ఫుల్గా. ఇంకా మమ్మీ తీసుకొచ్చిన పల్లికాయనైతే ఎండకైతే పెట్టినాము. ఎందుకోసం అంటే పచ్చి పల్లికాయ కదా, బూజు పడుతుంది అన్నట్టుగా అట్లా ఎండకు పెట్టినాము. ఇంటి ముందు ఎండ కొడతా అంటే బాల్కనీలో మమ్మీ పోసింది అన్నట్టు. ఇక వాళ్ళు వద్దన్నే వినిపించుకోరు కదా, ఎండకు పెట్టు అంటే ఇంకా వాళ్ళు కూడా చెప్పేది కూడా కరెక్టే కదా, బూజు వస్తుంది పచ్చిది కదా అన్నట్టుగా పెట్టినాము. ఇక మా మహాన్ అయితే వాటి పనిలోనే ఉంటుంది, వాటిని తీసి అటు వేసుడు ఇటేసుడు ఇదే కథ ఎత్తాంది. మొత్తానికి అయితే మా మమ్మీ గోంగూర పచ్చడి వేయడం కంప్లీట్ అయితే వేసింది. చూడడానికి ఎట్లా కనిపిస్తుంది కానీ అబ్బా తింటే మాత్రం మస్తు ఉంటుంది. అందుకే ఏం చేసినా తెలుసా, నేను గోంగూర తేవగానే నేను బ్రష్ అయ్యే ముందుకే గోంగూర వేయి తీసుకొచ్చిన. తెవ్వగానే ఇంకా ఎమ్మటెమ్మటే చేయమని చెప్తే ఎమ్మటెమ్మటే చుంచింది, ఎమ్మటే వేసింది. ప్రతిసారి నేను మా ఆయన అమ్మ ఎక్కడ 4-5 కిలోల చేప తెస్తాను అని మస్తు భయపడ్డా. ఇంకా నిన్న ఫిష్ తీసుకొచ్చాము కదా 2.5 kgs. అసలు ఆ 2.5 kgs కానే కావు, తక్కువ వాళ్ళ దగ్గర తప్పు బాట్లు పెట్టి తక్కువ ఇచ్చిర్రు అసలుకి. అందుకే ఇంకా మమ్మీ వాళ్ళకి అక్కడ హాస్టల్లో ఇంకా దొరకే కదా ఫిష్, అన్ని కర్రీస్ పెడతారు కానీ ఫిష్ దొరకే కదా అన్నట్టుగా మళ్ళీ 1 kg ఫిష్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా మా ఆయన కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంట అంటే 60 రూపీస్కి కేజీ ఇస్తాము, 4 kgs ఫిష్ ఉంది తీసుకెళ్ళు అనేసి అన్నారంట. దాన్ని వాళ్ళ కాడ చూపితే 4 kgs చూపించిందంట, వేరేటోళ్ళ దగ్గర చూపుతుంది 2 kgs చూపించిందంట.
అమ్మ ఇంకొకసారి అక్కడ ఫిష్ తీసుకురావద్దు అనేసి ఇంకా మా ఆయన అనుండే గింతగానో మోసం చేస్తారా అనిపించింది. అందుకే మా భగత్ అంటాడు ఎప్పుడైనా సరే బాటలు పెట్టి జోకటోళ్ళ కాడ ఫిష్ తీసుకురావద్దు, తక్కువ ఇస్తారు, దొంగ బాటలు పెడతారు, ఇక్కడనే తీసుకురావాలి, రూపాయి ఎక్కువైనా మంచిదే కానీ అనేసి అంటాడు. ఓకే ఇక ఈ గ్యాప్లోనైతే మా పిన్ని రానే వచ్చింది. మహాగాడికి అయితే తక్కువ బొమ్మలు తేలేదు. ఆమె ఏదో బొమ్మలతో ఆడినట్టు తెచ్చినాక ఒక 2 నిమిషాలు పడుతుంది. వాటిని తర్వాత వాటి ముఖం కూడా చూడదు, వాటిని పీస్ పాస్ చేసి పడేస్తుంది. ఇక చూడు ఆ మహాకి ఎన్ని బొమ్మలు తీసుకొచ్చిందో. ఆ ఫేస్లో సంతోషం చూడదు, 2 నిమిషాలు కూడా ఉండదు కాదు. ఇదేంటిది ఓర్ని 2 బొమ్మలానే? ఓర్ని ఇదేదో గిన్నె నేను అనుకుంటాను. ఇక మహా ఇంకొకటి, ఇక డప్పు ఏం పచ్చడి ఎక్కడే టమాటా ఇంకా నయ్యం ఇయ్యాలని కొనుక్కొద్దాం అనుకున్నాను. 40 కిలో అంట. ఇది అయిపోయిందా ఈ బొమ్మనా? ఓర్ని ఎన్ని బొమ్మలు కొనుకొచ్చినవే? ఇంకొకటి సెల్ కూడా వచ్చిందిరా. నేను ఉత్తిగా అంటే నిజంగా కొనుకొచ్చినావా? ఆహా బొమ్మలు ఆడిగా ఇది ఎట్లా అని తెచ్చినావు? ఈ బొమ్మ ఎట్లా ఆడాలని తెచ్చినావు? చూసిపోతాన్నారా? అగో మహా ఫోన్ ఏమన్నా సెల్లులు అలా చెక్ చేసి తెచ్చినాం. అది ఫోను అది రా డోలు కొట్టేది. ఈ డోలు వీకింది అనుకో కథ వెక్కేయాలి కదా. మెడకేసుకోవాలమ్మా. అది ఉంటుంది కరెక్ట్. ఇప్పుడే లేపింది. నేనైతే గిదైతే నాకేదో మంచి హాట్ బాక్స్ వచ్చింది అనుకున్నానే నిజంగానే. మొన్న గిన్నెలు కొన్నా అన్నావు చూసిన, ఏవో కొన్నా అన్నా అమ్మకాడ. అమ్మ హాట్ బాక్స్ మస్తున్నదిరా అనుకున్నా. నేను బొమ్మ ఫోన్లు పట్టేదాని లెక్క కనబడతాను నాకు కదా. రియల్ ఫోన్ కావాలి. ఫైవ్కి అట్లా బయటికి పోదాం అన్నట్టుగా ఇంకా 3:30కి అట్లా ఫిష్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా పిన్ అయితే రావగానే బౌళ్ళు ఉన్నాయన్నీ సింక్లో అయితే తోమేసింది. ఇక్కడైతే పల్లికాయ నేనైతే ఉడకబెడుతున్నాను, అంటే పచ్చిది తీసుకొచ్చింది కదా మమ్మీ. సో ఇంకా అందరం ఉన్నాం కదా, కొన్ని ఉడకబెడితే టైంపాస్కి అట్లా తింటాం అన్నట్టుగా. ఇంకా అప్పాలు కూడా ఉన్నాయి. అప్పాలు తిని అందరికి బోర్ కొడుతుంది కదా అన్నట్టుగా ఇంకా పల్లికాయ మా పిన్నికి కూడా ఇష్టము. అండ్ మా పిన్ని కూడా ఇది తినదు ఈరోజు, నాన్ వెజ్ ఫిష్ తినదు. సో ఇంకా దానికి కూడా తిన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా పల్లికాయ అయితే నేను ఉడకబెడుతున్నాను. అండ్ ఫిష్ కర్రీ వచ్చేసి పిన్ని కోసం ఒక 4 ముక్కలు అయితే తీసిన, రేపు వండుదాం అన్నట్టుగా. దానికైతే ఒకరోజు తప్పించి ఒకరోజు వారాలే ఉంటాయి, అంటే తినదు అన్నట్టు నాన్ వెజ్. మా మమ్మీకి అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ మా పిన్ని అయితే ఫిష్ కర్రీ బాగా చేస్తారు, బట్ ఈ రోజు చేయట్లేదు. తను నాన్ వెజ్ తినదు, ప్లస్ తీర్థాలు వెళ్ళి తిరిగి మస్తు అలసిపోయింది అది, అందుకోసమే ఈరోజు అయితే తను చేయట్లేదు. మేము ఎంతమందిని ట్రై చేసినాం తెలుసా, అసలే కాలేదు.
మా బాగా రాగానే సెట్ చేసిండు. ఎంతమంది ట్రై చేసినా ట్రైగా సెట్ కాదు. ఇక అయిపోయింది. ఇక ఆల్రెడీ ఫోన్ అంతా ఖరాబ్ చేసేసింది అప్పటికిప్పటికే. తెచ్చి గంట కూడా కావట్లేదు. నేర్పి మరి. ఫోన్ కానీ పని అయిపోయింది ఎప్పుడు. అప్పుడే కొంటనే అయిపోయాయి. పీకి పడేసింది తేయంగానే. అది అట్లగా నాన్న ఎట్లా ఆడిపియాలో అని చెప్తాడు. మా తమ్ముడిని అయితే కిందికి వెళ్ళి మెంతాకు తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు. 10 రూపీస్ అంట. ఫిష్ కర్రీలోకి మెంతాకు వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది కదా, ఎక్స్పెషల్లీ పులుసులోకి. సో ఇక్కడైతే పులుసు కొంచెం దగ్గర పడ్డది. ఆల్మోస్ట్ ఇంకా ఒక సేపు అయితే అయిపోతుంది ఫిష్ కర్రీ కూడా. ఇక్కడైతే బిస్కెట్స్ అయితే ఇంకా మహాగాడి కోసం తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చిర్రంట. ఇంకా మా ఆయన తీసుకొచ్చిండు. మా ఆయనకి ఎవరు కలిసినా కూడా, మా రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కలిసినా కూడా పాపకి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. అదేమో పాపకి నేను పెట్టను కదా, సో ఇంకా అవి నేనే నా కడుపులో వేయడం అవుతూ ఉన్నది. ఇవి కూడా అంతే, నేను పాపకి ఇట్లాంటి బిస్కెట్స్ అస్సలే పెట్టను. అంటే హాఫ్ ఇస్తే ఒక బిస్కెట్లో హాఫ్ ఇవ్వడమే ఎక్కువ. అట్లాంటిది బిస్కెట్లు పాప తింటుందా చెప్పండి. ఇవైతే నా కడుపులోకే పోతాయి నెమ్మదిగా. ఇంకా నేను చెప్పినాను కదా మీకైతే బయటకు వెళ్తున్నాం అనేసి. సో ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చేసినాం. బట్ అప్పుడు వ్లాగ్ తీయలేదు, ఎందుకంటే ఫోన్ నేను పైనే మర్చిపోయి ఉండే. మళ్ళీ ఫోన్ కోసం ఏం రావాలన్నట్టుగా ఇంకా వ్లాగ్ అయితే తీయలేదు. అండ్ ఈరోజు నైట్కి అయితే ఇంకా డిన్నర్ అయితే మాది చేపల పులుసు విత్ వైట్ రైస్. ఇంకా మా పిన్నికి అయితే గోంగూర కర్రీ. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.